హాయ్ అండి. నేను ఆల్రెడీ చేపల పులుసుది వీడియో పెట్టేశాను కదా! ఫుల్ వీడియో ఈరోజు గాని, రేపు మార్నింగ్ గాని పెట్టేస్తాను. ఇది చూసారు కదా! ఎప్పుడైనా చేపలు ఓవర్ కుక్ అయినా కూడా చిద్దురైపోతాయి. గెంటె తీసుకొని బాగా కలిపెట్టామనుకోండి, ఇంకంతే టేస్ట్ అయితే చాలా బావుండిద్ది అని అనుకునేరు. అస్సలు అలా కలబెట్టకూడదు. ఫస్ట్‌లో అయితే ఒకసారి మనం పచ్చియి ఏసినప్పుడు కలబెట్టుకోవచ్చు. కానీ ఇలా ఇదిగో చూసారు కదా! ఈ టైంలో అయితే మనం బాగా గిన్నెని అట్లా పట్టుకొని తిప్పేయాలి. 1, 2 సార్లు మూత పెట్టుకొని తీస్తూ అట్లా. అంతేగాని మనం గంట పెట్టి ఏసి తిప్పామనుకో అంత పిసురు పిసురు అయిపోతుంది. ఇది చేపల పులుసులో మెయిన్ టిప్ అనమాట. చాలామందికి తెలిసే ఉంటది. ఎవరైనా స్టార్టింగ్ చేసే వాళ్ళకైతేనే చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్‌లో మనం గూడా ఆ విధంగానే చేసామనమాట. కాబట్టి అట్లా కాకుండా ఇట్లా చేయండి. ఇంకంతే కొత్తిమీరేసుకొని అట్లా సర్వ్ చేసుకుంటే ఆ చేపల పులుసేసుకొని, ఆ కొర్రమీను చేపల పులుసులో అన్నం ఏసుకొని తింటుంటే అబ్బా! సూపర్‌గా అయితే ఉంటుంది. ఎంతమందికి ఇష్టమో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరెలా చేస్తారో కూడా కామెంట్ సెక్షన్‌లో